నాకు విప్రో, హెచ్‌సీఎల్, స్టాండర్డ్ చార్టర్డ్, ఎంసిస్ అలాగే ఇన్ఫో సర్వీసెస్ ఇలా 5 ఆఫర్ లెటర్స్ అయితే వచ్చాయి. సో, నేను మీకు ఈరోజు నా 5 ఆఫర్ లెటర్స్ ఎలా వచ్చాయి, నా జర్నీ అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు మహిత. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో కాగ్నిజెంట్‌లో ప్లేస్ అయ్యాను. తర్వాత ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీద స్టాండర్డ్ చార్టర్డ్‌లో రీసెంట్‌గానే జాయిన్ అయ్యాను. సో, స్టాండర్డ్ చార్టర్డ్‌లో జాయిన్ అయ్యే ముందు నాకైతే 5 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో, ఫస్ట్ వచ్చేసి విప్రో నుండి వచ్చింది. సో, విప్రో నుండి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు విప్రోలో వాళ్ళు నార్మల్‌గా నాకు నౌకరీ నుండి కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగా మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. సో, మేము మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పి ఫస్ట్ రౌండ్ షెడ్యూల్ చేశారు. నేను ఫస్ట్ రౌండ్ అయితే టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశాను. సెకండ్ రౌండ్ కూడా వచ్చి టెక్నికలే పెట్టారు. అది కూడా క్లియర్ అయిపోయింది. దాని తర్వాత హ్యాకర్ ర్యాంక్ టెస్ట్ పెట్టారు. సో, ఇందులో కూడా ఫుల్ కోడింగ్ బేస్డే ఉంది. సో, అది కూడా క్లియర్ చేసిన తర్వాత నాకు మళ్ళీ టెక్నికల్ పెట్టి దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్ చేసి నాకు ఆఫర్ లెటర్ కన్ఫర్మ్ చేశారు. సో, అలా నాకు విప్రో ఆఫర్ లెటర్ వచ్చింది. సో, నేను ఇంకా విప్రోనే జాయిన్ అయిపోదాం అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆఫర్ లెటర్ విప్రో నుండే వచ్చింది కాబట్టి. ఇంకా మీన్‌వైల్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నాను కదా! సో, ఈ నోటీస్ పీరియడ్‌లో ఏంటి అంటే హెచ్‌సీఎల్ వాక్ ఇన్ డ్రైవ్స్ వస్తున్నాయన్నమాట. సో, సరే అని చెప్పి వాక్ ఇన్ డ్రైవ్‌కి వెళ్ళాను. అటెండ్ అయ్యాను. సో, హెచ్‌సీఎల్ వాళ్ళు ఏంటి అంటే మొత్తం 2 రౌండ్స్ అన్నమాట, టెక్నికల్ రౌండ్స్. 2 రౌండ్స్ కూడా ఒకే రోజు పెట్టేశారు. సో, నేను మార్నింగ్ వెళ్ళాను. నాకు ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది. సెకండ్ రౌండ్ క్లియర్ అయిపోయింది. హెచ్ఆర్ కూడా నాకు అక్కడే పెట్టేశారు. సో, టెలిఫోనిక్ రౌండ్ అయింది హెచ్ఆర్ రౌండ్. అది కూడా క్లియర్ అయిపోయింది. ఓకే. ఇలాగా నాకు విప్రోలోంచి ఆఫర్ ఉంది అని చెప్తే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి వాళ్ళు కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏమైంది అంటే నేను ఈ 2 కంపేర్ చేసుకొని విప్రోలో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇంకా ఇలా మధ్యలో కొన్ని వాకిన్స్ అలా అటెండ్ అయినప్పుడు నాకు ఇన్ఫో సర్వీసెస్, ఎంసిస్ వీటి నుండి కూడా ఆఫర్ లెటర్స్ వచ్చాయి. దాని తర్వాత ఏమైంది అంటే 1 వీక్ బిఫోర్ అన్నమాట. సో, నేను అంటే విప్రోలో జాయిన్ అవుదాం అనుకున్నాను 2 కంపేర్ చేసుకొని. ఎందుకంటే హెచ్‌సీఎల్, విప్రో 2 ఎంఎన్‌సీస్ కదా! సో, ఎంసిస్ అలాగే ఇన్ఫో సర్వీసెస్ ఇంకా వద్దు అనుకుని నేను ఆ రెండిట్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇంకా రెండిట్లో జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు విప్రోలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఎగ్జాక్ట్‌గా 1 వీక్ ఉంది విప్రో జాయిన్ అవ్వడానికి అన్నప్పుడు నాకు స్టాండర్డ్ చార్టర్డ్ నుండి కాల్ వచ్చింది. సో, నేను స్టాండర్డ్ చార్టర్డ్‌కి ఎప్పుడో 1 మంత్ బ్యాక్ అలా అప్లై చేసుంటాను. సో, ఫస్ట్ అయితే వాళ్ళు బిహేవియరల్ అసెస్మెంట్ పెడతారు. సో, అది క్లియర్ చేస్తాను. దాని తర్వాత హ్యాకర్ ర్యాంక్ కూడా పెట్టారు. సో, అది కూడా క్లియర్ చేశానని నాకు తెలుసు. బట్ వాళ్ళేమి రిజల్ట్ ఇవ్వలేదు. సో, ఇంక నేను కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదని వదిలేసాననమాట. సో, 1 వీక్ బిఫోర్ నాకు కాల్ చేసి ఇలా మీరు 2 రౌండ్స్ క్లియర్ చేశారు. సో, నెక్స్ట్ రౌండ్ అనేది టెక్నికల్ రౌండ్ పెడతామని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి నార్మల్‌గానే అటెండ్ అయ్యాను. నేను ఇంకా జాయిన్ అవుదాం అనుకోలేదు. విప్రోకి ఫిక్స్ అయిపోయాను కాబట్టి. అని చెప్పి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో, ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అంటే క్లయింట్స్ సైడ్ నుండి వచ్చి ఇంటర్వ్యూ చేశారనమాట. అంటే మలేషియా నుండి పీపుల్ వచ్చి వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేసేటప్పటికి నాకు చాలా బాగా అనిపించింది. సో, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట స్టాండర్డ్ చార్టర్డ్ మీద. అండ్ అలాగే చెప్పాలి అంటే స్టాండర్డ్ చార్టర్డ్ ఒక రకంగా ప్రొడక్ట్ బేస్డ్. మిగతా విప్రో, హెచ్‌సీఎల్ ఇవన్నీ కూడా సర్విస్ బేస్డ్ కదా! సో, నేనేమనుకున్నానంటే ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే నేను హెచ్ఆర్‌కి కాల్ చేసి ఇలాగా నెక్స్ట్ వీక్ నేను విప్రోలో జాయిన్ అవ్వాలి. మీరు రిజల్ట్ నాకు ఇచ్చారంటే నేను త్వరగా డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఇలా చెప్పాననమాట. ఇప్పుడు హెచ్ఆర్ ఏమన్నారు అంటే ఓకే. నేను కనుక్కొని మీకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తాను అని చెప్పారు. దాని తర్వాత హెచ్ఆర్‌ఏ కాల్ చేసి మీకు నెక్స్ట్ రౌండ్ కూడా అక్కర్లేదు. సెలెక్ట్ అయిపోయారు మీరు. నేను మీకు ఆఫర్ లెటర్ కూడా జనరేట్ చేస్తాను. బీజీవీ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి అని చెప్పారనమాట. సో, నేనే షాక్ అయ్యాననమాట. నేను సెలెక్ట్ అవుతానా అని కొంచెం డౌట్‌లో ఉన్నాను ఎస్‌సీబీ మాత్రం. కానీ సెలెక్ట్ అయిపోయానంట. సో, ఈ 1 వీక్ అంతా కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాననమాట. దేనిలో జాయిన్ అవ్వాలి అని చెప్పి. ఎస్‌సీబీయా, విప్రోనా, హెచ్‌సీఎల్లా అని చెప్పి. సో, ఎందుకంటే ప్యాకేజెస్ అనేవి స్లైట్ డిఫరెన్స్‌గానే ఇచ్చారు. బట్ ఎస్‌సీబీకొచ్చేటప్పటికి కొంచెం ప్రొడక్ట్ సైడ్ కాబట్టి అంటే మళ్ళీ సర్విస్ బేస్డ్‌లోకి వెళ్ళి ప్రాజెక్ట్ వెతకటం కంటే ఇది బెటర్ కదా అని అలా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను విప్రోకి కూడా క్లయింట్‌కి సెలెక్ట్ అయ్యాను. హెచ్‌సీఎల్‌కి కూడా క్లయింట్‌కే సెలెక్ట్ అయ్యాను. ఫన్నీ థింగ్ ఏంటి అంటే విప్రో క్లయింట్, హెచ్‌సీఎల్ క్లయింట్ 2 కూడా ఎస్‌సీబీకే సెలెక్ట్ అయ్యాను. అండ్ నాకు డైరెక్ట్‌గా కూడా ఎస్‌సీబీ నుండే ఆఫర్ వచ్చిందనమాట. సో, అన్నీ కంపేర్ చేసుకుంటే నాకు ఎస్‌సీబీ బెటర్ అనిపించింది. సో, అందుకనే ఇంకా ఎస్‌సీబీలో జాయిన్ అవుదామని డిసైడ్ అయిపోయాననమాట. సో, ఎస్‌సీబీ వాళ్ళైతే
నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే ముందు నాకు ఉన్న ఆఫర్ లెటర్‌నన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తే గానీ వీళ్ళు ఆఫర్ లెటర్ జనరేట్ చేయనని చెప్పారు. అప్పుడైతే కొంచెం భయమేసింది. అంటే ఇస్తారో లేదో కూడా నాకు డౌట్ కదా! సో, అలా కొంచెం భయమేసింది. అయినా సరే ఇంకా రిస్క్ తీసుకొని సరే అని చెప్పి వాళ్ళకి అంటే యాక్చువల్లీ విప్రో వాళ్ళకి నేను మెయిల్ పెట్టేసాననమాట. ఎస్‌సీబీ వాళ్ళకి విప్రో వాళ్ళ మెయిల్ చూపిచ్చాననమాట. అంటే ఫర్ సేక్ అని చెప్పి హెచ్‌సీఎల్‌ని అలా ఉంచాను. హెచ్‌సీఎల్ గురించి ఎస్‌సీబీకి నేను చెప్పలేదనమాట. దాని తర్వాత ఏమైంది అంటే ఎస్‌సీబీ వాళ్ళు కూడా ఆఫర్ లెటర్ జనరేట్ చేశారు. సో, నాకు ఎస్‌సీబీ అంతా మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి చాలా టైం తీసుకుంటారు. సో, నేను అయితే 10 డేస్ వరకు ఖాళీగానే ఉన్నాను. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత 10 డేస్ తర్వాత నాకు జాయినింగ్ డేట్ ఇచ్చారనమాట. సో, ఆ 10 డేస్ తర్వాత నేను జాయిన్ అయ్యాను ఎస్‌సీబీలో. సో, ఇలా నాకు 5 ఆఫర్ లెటర్స్ అయితే వచ్చాయి. అండ్ నా ఆఫర్ లెటర్స్ జర్నీ. అండ్ మీకు గనక ఆఫర్ లెటర్స్ గానీ, ఇలాంటి వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను వాటి మీద కూడా వీడియో చేస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్. థాంక్ యూ.